యోగి కావడానికి హిమాలయాలు పోవాలన్నా? ఏం పోక్కర్లేదు, మన ఇంట్లో హాయిగా కూర్చోవాలి. ఒక రొట్టె తినాలా, 1 గంట ధ్యానం చేయాలి. మళ్ళీ ఇంకో రొట్టె తినాలా, ఇంకో 2 గంటలు ధ్యానం చేయాలి. మళ్ళీ ఒక రొట్టె తినాలా, 3 గంటలు ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తూ ఉంటే ఉన్న రోగాలన్నీ పోతాయి. ఎన్ని జన్మలు ఎన్ని కర్మలు చేసినామో, ఎన్ని కోడని మేకలను తిన్నామో లెక్కే లేదు. ఎన్ని కొట్లాడినామో అవన్నీ లోపల ఉంటాయి. ఆ కర్మలు ఉంటాయి. వాటన్నింటిని తొలగించుకోవాలి. ఎవరు తొలగిస్తాడు? డాక్టర్ తొలగిస్తాడా? డాక్టర్ ఏం తొలగించాడు? సూది పూస్తాడు అంతే. సూది గుస్తాడు కానీ కర్మలు తీయలేడు. నీ కర్మలు పోవాలంటే నువ్వు ధ్యానం చేయాల్సిందే. జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్నిలోనే కర్మలు దగ్ధమవుతాయి. జ్ఞానం ఏదో నుంచి వస్తుంటే ధ్యానం నుంచి వస్తుంది. జ్ఞానం అంటే ఏంటి? నీ జన్మలు నువ్వు చూసుకోవాలా. ప్రతి పువ్వులోనూ మకరందం ఉంటుంది, ప్రతి మనిషిలోనూ అనుభవం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. అది స్వీకరించాలి మనం. అది మనం సమీకరించుకోవాలి. బొట్టు సముద్రం అవుతుంది. ప్రతి పుస్తకం చదవగా, ప్రతిసారి ధ్యానం చేయగా, ప్రతి మనిషి దగ్గర అనుభవాలు వినగా ఆ బొట్టు మనకి ఒక సాగరం అవుతుంది. నేను ఎన్ని పుస్తకాలు చదివానో లెక్కే లేదు, ఎంతమంది అనుభవాలు విన్నానో లెక్కే లేదు. ఎంతో ధ్యానం చేశాను కనుక నా జ్ఞానం సాగారంతో అయిపోయింది. నువ్వు పిరమిడ్ మాస్టర్ కావాలంటే, నీకు ఎండర్మెంట్ కావాలంటే 5 కండిషన్స్. కష్టాన్ని స్వీకరించాలి, నష్టాన్ని స్వీకరించాలి, అవమానం స్వీకరించాలి, ఆత్మహత్య చేసుకోకూడదు, మర్డర్ చేయకూడదు. మర్డర్ చేయాలని అనిపిస్తుంది అందరినీ, ఎందుకు అనిపించదు? కానీ మర్డర్ చేయకూడదు. ఒక వ్యక్తి ధ్యానంతో దివ్యత్వాన్ని పొందాలి అని అంటే ఎటువంటి పుస్తకాలు బాగా చదవాలంటారు? ఫస్ట్ ధ్యానం చేయాలి, ధ్యానం చేస్తారు, తర్వాత పుస్తకాలు చదవాలి. అదే ఈ రెండింటికన్నా ముందు సజ్జన సంగతిని చేయాలి. అందరూ చెప్పింది వాళ్ళ అనుభవాలు వినాలి జాగ్రత్తగా. ఫస్ట్ సజ్జన సంగతిని చేయాలి, తర్వాత ధ్యానం చేయాలి, తర్వాత స్వాధ్యాయం చేయాలి. 3. ఫస్ట్ సజ్జన సంగత్యం. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్క